ఐపీఎల్ 2026లో మరొక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ చూడబోతున్నాం. ఆ మ్యాచ్ ఎవరికి అంటే కేకేఆర్ టేకింగ్ ఆన్ ద లక్నో సూపర్ జైంట్స్. ఇనిషియల్గా చూసుకున్నట్లయితే ఈ మ్యాచ్ వచ్చేసి ఈడెన్ గార్డెన్స్లో ఆడబోతున్నారు. సో హోమ్ గ్రౌండ్ ఫర్ కలకత్తా. అండ్ చూసుకున్నట్లయితే మనం కోల్కత్తా లాస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు వర్షం కారణంగా వాళ్ళకి ఒక పాయింట్ లభించడం చూసాం. బట్ వాళ్ళు ఇనిషియల్గా ఇంకొక మ్యాచ్ కూడా గెలవలేదు. వేరే అనదర్ ఎండ్లో చూసుకున్నట్లయితే లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళ రీసెంట్ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ మీద గెలిచి వస్తున్నారు. సో ఈ మ్యాచ్లో వచ్చేసి లక్నో టీం వాళ్ళు ఏం చేంజెస్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు విన్నింగ్ కాంబినేషన్తోనే వెళ్తారు. బట్ కోల్కతా నైట్ రైడర్స్ చూసుకున్నట్లయితే లాస్ట్ మ్యాచ్లో చూసాం రామన్ పావెల్ని తీసుకురావడం సునీల్ నారాయణ ప్లేస్లో. సో సునీల్ నారాయణ కనుక ఫిట్ అవుతే సునీల్ నారాయణ ఆడతాడు, లేకపోతే రామన్ పావెల్ ఆడతాడు. బట్ ఇనిషియల్గా చూసుకుంటే వరుణ్ చక్రవర్తి కాస్త ఇంజురీ అని చెప్పారు. సో ఆ ఇంజురీ అనేది క్యూర్ అయితే ఓకే, లేకపోతే దాని ప్లేస్లో లాస్ట్ మ్యాచ్లో ఇచ్చిన రీప్లేస్మెంట్గా నవదీప్ సైని ఉన్నట్టు ఈ మ్యాచ్లో కూడా తనే ఆడే అవకాశం ఉంటుంది. అండ్ ఈ మ్యాచ్లో వచ్చేసి టాస్ విల్ బి ఇన్ ద క్రూషియల్ ఫ్యాక్టర్, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో అజింక్య రహానే టాస్ గెలిచి కూడా బ్యాటింగ్ తీసుకొని ఒక బ్లండర్ మిస్టేక్ అని ఆల్రెడీ ప్రూవ్ అయింది మ్యాచ్ జరగకపోయినప్పటికీ కూడా. బట్ ఈ మ్యాచ్లో మాత్రం ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళు ఇనిషియల్గా ఫీల్డింగే తీసుకుంటారు, ఎందుకంటే డ్యూ అనేది వస్తుంది కాబట్టి, చేసిన వాళ్ళకి ఎక్కువ రికార్డు ఉంటుంది కాబట్టి. అండ్ హెడ్ టు హెడ్ క్లాసెస్ చూసుకుంటే టోటల్గా వీళ్ళిద్దరి మధ్యలో 6 మ్యాచెస్ జరుగుతాయి. అందులో 4 లక్నో సూపర్ జైంట్స్ గెలిస్తే 2 మాత్రమే కేకేఆర్ వాళ్ళు గెలిచారు. బట్ ఈడెన్ గార్డెన్స్లో వీళ్ళిద్దరు కలిసి 3 సార్లు తరబడితే 2 సార్లు కోల్కతా వారు గెలిచారు, ఒక్కసారి మాత్రమే లక్నో వారు గెలిచారు. ఇట్స్ నథింగ్ మార్జిన్, ఎందుకంటే మార్జిన్ తక్కువగా ఉంది కాబట్టి వీ కాన్ డిస్కస్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. అండ్ ఇనిషియల్గా చూసుకున్నట్లయితే ఈ మ్యాచ్లో వచ్చేసి లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళు ఎక్కువగా ఫేవరెట్స్గా ఎదుగుతారు, ఎందుకంటే వాళ్ళ టీం స్ట్రాంగ్గా ఉంది, వాళ్ళ బౌలర్స్ ఫామ్లో ఉన్నారు, అండ్ వాళ్ళ బ్యాట్స్మెన్ కూడా ఫామ్లోకి వచ్చారు. వేరేస్కే కలకత్తా చూసుకున్నట్లయితే వాళ్ళ బౌలింగ్లో ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్, అండ్ బ్యాటింగ్లో టాప్ ఆర్డర్ తప్పితే మిడిల్ ఆర్డర్ అంతా క్లిక్ అవ్వట్లేదు. సో చూడాలి వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారో. నాకు తెలిసినంత వరకు అయితే లక్నో సూపర్ జైంట్స్ బీయింగ్ ద ఆల్వేస్ ఫేవర్స్ అని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్కి. అండ్ ఈ టీంలు మ్యాచ్ చేసి బ్యాటిల్స్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా మొహమ్మద్ షమీ వర్సెస్ ఓపెనర్ స్పిన్ లాలెన్ అండ్ అజింక్య రహానే. అజింక్య రహానేకి చూసుకున్నట్లయితే మొహమ్మద్ షమీ పైన చాలా మంచి రికార్డు ఉంది. మొహమ్మద్ షమీని చాలా ఎక్కువ ఎకానమీతో కొట్టేస్తూ ఉంటాడు, ఎందుకంటే అతను ఓవర్లో చాలా ఎక్కువ రన్లు కొట్టాడు అజింక్య రహానే చూసుకున్నట్లయితే. వేరే స్పిన్నర్లను చూసుకుంటే మొహమ్మద్ షమీని ఎప్పుడు కూడా ఫేస్ చేయలేదు కాబట్టి చూడాలి వీళ్ళిద్దరు బ్యాటిల్ ఎలా ఉంటుందో. అండ్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అబౌట్ దిస్ మ్యాచ్ వాస్ అంకుష్ రఘువంశీ వర్సెస్ దిగ్వేష్ రాతి. ఈ ఇద్దరు యంగ్స్టర్స్ మధ్యలో చాలా మంచి బ్యాటిల్ ఉంటుంది, ఎందుకంటే దిగ్వేష్ రాతి ద లక్నో సూపర్ జైంట్స్కి మెయిన్ స్పిన్నర్. అండ్ అనదర్ ఎండ్లో చూసుకున్నట్లయితే అంకుష్ రఘువంశీ ఇన్ఫామ్ బ్యాటర్గా ఉన్నాడు, అండ్ స్పిన్ని చాలా బాగా ఆడతారు కాబట్టి చూడాలి ఎలా కౌంటర్ అటాక్ చేస్తాడో దిగ్వేష్ రాతిని. అండ్ అనదర్ బ్యాటిల్ చూసుకున్నట్లయితే చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్, ఎందుకంటే రింకు సింగ్కి లక్నో సూపర్ జైంట్స్ పైన చాలా హైయెస్ట్ రికార్డ్స్ ఉన్నాయి, ఎందుకంటే తన లక్నో సూపర్ జైంట్స్ మీద తన యావరేజ్ వచ్చేసి 70+ యావరేజ్ ఉంది అతనికి. అండ్ ఈ మ్యాచ్లో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే రింకు సింగ్కి బౌలింగ్ చేయడానికి డెత్లో వచ్చేసి ఆవేష్ ఖాన్ వస్తూ ఉంటాడు. సో ఆవేష్ ఖాన్కి పైన కూడా మంచి రికార్డు ఉంది, బట్ అవుట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి రింకు సింగ్. సో చూడాలి వీళ్ళిద్దరి మధ్య ఎలా ఫైట్ ఉంటుందో. అండ్ ఇనిషియల్గా చూసుకున్నట్లయితే క్యామ్ గ్రీన్ వర్సెస్ వీళ్ళ టీంలో వచ్చేసి అనదర్ పేసర్ ప్రిన్స్ యాదవ్ మధ్యలో చూడాలి బ్యాట్.